టోకియోలో భారత్ జెండా. నమస్కారం మిత్రులారా. ఆగస్టు 29, 2025 మన ప్రధానమంత్రి మోదీ గారు జపాన్లోని టోక్యోకి వెళ్లడం జరిగింది. ఇది మోదీ గారి 2 days అఫీషియల్ విజిట్ టు జపాన్ అని చెబుతున్నారు. మోదీ గారు టోక్యో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాగానే జపాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఓనోకిచి మరియు మన భారత రాయబారి షిబి జార్జ్ గారు స్వాగతించడం జరిగింది. ఎయిర్పోర్ట్ బయటకు రాగానే మన ఇండియన్ కమ్యూనిటీస్ సాంగ్స్, డాన్సెస్ మరియు ఫ్లాగ్స్ తో మోదీ గారిని హోరాహోరీగా స్వాగతించడం జరిగింది. ఇది మోదీ గారి 8వ అఫీషియల్ మీట్ టు జపాన్. కానీ కొత్త జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగెరు ఇషిబా గారితో ఇది తొలి మీటింగ్ మరియు ఈ 2 దేశాలకి ఇది 15వ సమ్మిట్. ఈ సమ్మిట్ ఎవరు ఊహించనట్టుగా జరిగింది. అదేంటంటే ఎప్పుడూ లేనట్టుగా ఇండియా జపాన్ ఇప్పుడు గట్టి పార్ట్నర్స్ గా కాబోతున్నారు. జపాన్ ఇండియాకి సెమీకండక్టర్స్, AI, బుల్లెట్ ట్రైన్స్ ఈ అన్ని రంగాల్లో చెయ్యందిస్తామని చెప్తోంది. మరో బిగ్ న్యూస్ ఏంటంటే జపాన్ 10 trillion yen ఇండియాకి ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలిపింది. అంటే ఇది సాధారణ మీటింగ్ కాదు, ఈ 2 దేశాలకి ఒక ఫ్యూచరిస్టిక్ రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. అయితే ఈ పార్ట్నర్షిప్ లో మన ఇండియా యువతకి ఏ కొత్త ఆపర్చునిటీస్ కలగబోతున్నాయో ఈ విషయంపై మీరేమంటారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.